హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. నా బర్త్డే స్టార్ట్ అయిపోయిందనమాట. మధు బోస్టన్ నుండి రావడం లేట్ అయిపోయినా కూడా కేక్ తీసుకొచ్చాడు నా కోసం. సో కేక్ కట్ చేస్తున్నాను అనమాట. సో హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. నువ్వు పాడాలి బుజ్జు. స్ట్రాబెర్రీ చీజ్ పౌండ్ కేక్. బాగా లేట్ అయిపోయింది కదండి నైట్. సో ఇక్కడ ఒక స్టోర్ ఉంటే అక్కడ తీసుకొచ్చాడనమాట. స్ట్రాబెర్రీ పౌండ్ కేక్ చాలా చాలా బాగుంది. అండ్ రేపు మార్నింగ్ వీఆర్ గోయింగ్ టు సవానా. సో అక్కడ ఐ విల్ షూట్ ద బ్లాగ్ గైస్. హే గాయస్, గుడ్ మార్నింగ్ గాయస్. సో మార్నింగ్ 6:37 అయిపోయిందనమాట. ఇవాళ లేట్గా లేచాను. లేచి షవర్ చేసేసాను అనమాట, హెడ్ బాత్ అయితే. సో నా ఇంకా పూజ చేసేసి దేవుడికి దండం పెట్టుకొని అండ్ రెడీ అయిపోయి దెన్ వీఆర్ గోయింగ్ ఫార్ సవానా జార్జియా అనే ప్లేస్కి అనమాట. ఇక్కడ నుంచి అది ఒక ఎంత 3 hours ఉండొచ్చేమో డ్రైవ్. జస్ట్ ఒక స్మాల్ డే ట్రిప్ లాగా వెళ్తున్నాము. వెళ్ళేసి నైట్ కల్లా రిటర్న్ అయిపోతాం అనమాట. సో దిస్ ఈజ్ మై బర్త్డే డ్రెస్ అండి. లెట్ మీ షో యూ గైస్. థింక్ మొన్న చూసారు కదా, మీనా కుట్టి పంపించింది చూడండి, దాంట్లో వేసుకున్న ఈ ఆరెంజ్ కలర్ చాలా బాగుందని చెప్పి. సో రియల్గా డ్రెస్ చాలా బాగుందన్నమాట, షైనింగ్గా. లెట్ మీ సీ ఇవాళ ఏమన్నా మందారం పూసిందా అని. ఈ మధ్య మందారాలు పూస్తున్నాయి మంచిగా పూజ చేసుకోవడానికి. ఐ డూ సీ 1 మందారం పువ్వు. సో ఆ మందారం పువ్వు వెళ్ళి కోసుకొని వచ్చేద్దాం, అమ్మవారికి పెడదాం. హౌ క్యూట్ నో గైస్. యాక్చువల్లీ ఇవాళ టెంపుల్కి కూడా వెళ్ళాల్సి ఉండే. నాకు ఒక మొక్కు ఉందన్నమాట. లైక్ ఇట్లా బర్త్డే రోజు వచ్చి ఇక్కడ మా ఇంటి దగ్గర శివదుర్గ టెంపుల్ అని ఉందండి. ఆ టెంపుల్లో కడుతున్నారనమాట, ఎక్స్పాన్షన్ చేస్తున్నారు ఇంకా ఎక్కువగా. సో ఎక్స్పాన్షన్ చేస్తుంటే డొనేషన్స్ అడుగుతున్నారనమాట. చూడగానే ఇంకా అనిపించింది నాకు డొనేట్ చెయ్యాలి అని అనిపించింది అనమాట. అందుకనేసి ఇంకా ఐ వాజ్ లైక్ బర్త్డే రోజు చేస్తే మంచిది కదా అనుకున్నాను నేను. కాకపోతే ఇవాళ చేయలేనేమో, రేపు వెళ్ళి చేస్తాను. ఎందుకంటే టెంపుల్ ఓపెన్ అయ్యేదే 10కి ఓపెన్ అవుతుంది. సో ఇట్లా ఎంత $1,116 డొనేట్ చేస్తానని మొక్కున్నాను అనమాట టెంపుల్ కన్స్ట్రక్షన్కి. అది 8 గాడ్కైనా. ఇంకా రేపు వెళ్ళి అది చేయాలన్నమాట. అదొకటి పెండింగ్. అది మార్నింగ్ 7కే ఓపెన్ చేసి ఎలా ఉంటే ఈజీ అయ్యేది. కానీ అది 10 అంటే మేము ఇక్కడ టెంపుల్కి వెళ్ళేపాటికే ఇంకా 1 అయిపోతుంది. నో పాయింట్ ఇన్ గోయింగ్ దే. వెళ్ళి ఇంకా ఫాస్ట్గా తిరిగి వచ్చేసేయాలి. అందుకనేసి ఇంకా రేపు వెళ్తా దానికైతే. సో పూజ చేసేసి ఐ విల్ సీ యూ గైస్ ఎలా రెడీ అవుతాను అని. ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ క్విక్ రెడీ బికాజ్ వీఆర్ ఆల్రెడీ రన్నింగ్ లేట్. మధు షేర్ చేస్తున్నాడు అనమాట. మధు వచ్చే లోపల రెడీ అయిపోయి బయలుదేరిపోవడమే. ఇవాళ సిన్స్ మై బర్త్డే లాట్ ఆఫ్ ఫ్రీబీస్ వస్తాయి అనమాట. స్టార్బక్స్లో కాఫీ, డంకిన్లో కాఫీ అలాగా. సో వెళ్ళేటప్పుడు ఆన్ ద వేలో అన్నీ అలా పికప్ చేసుకొని we will go. And Savannah is one of the beautiful prettiest place in Georgia anamata. Actually oka 3-day tour aithe inka bondedi, but we don't have time, so half day tour laga ellesi vaddam anamata. So puja is done and Hanuman Chalisa is done. Ippudu ready aypodaniki velipodam. ఓ ప్రసాదం గైస్, బై ద వే ఇంట్లో ఇది ఈజీ ఉంటుందని రోజు డ్రై ఫ్రూట్ పెడతాను అనమాట. ఫస్ట్ హెయిర్ బ్లో డ్రైయర్ లాగా పెట్టేసుకుంటా, తర్వాత సింపుల్ మేకప్ వేసేసుకుంటే ఆల్ గుడ్.
సో హెయిర్ అయితే ఇలానే వేసేసుకుంటా అండి, ఎందుకంటే ఇంకా స్టిల్ ఆరాలి కదా, అక్కడికి వెళ్ళాక చూస్తాను హెయిర్ బ్యాండ్ పెట్టాలా ఏం చేయాలి అని చెప్పి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్లానే వదిలేస్తాను అనమాట. సో మేకప్ స్టార్ట్ చేసేద్దాం. మాయిశ్చరైజింగ్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. యాజ్ మచ్ as మాయిశ్చరైజ్ చేయండి సో దట్ మేకప్ చాలా బాగుంటుంది. ఈవెన్ దో ఇట్ ఈస్ అ ఫుల్ హ్యాండ్ makeup or like a regular simple makeup, whatever it may be. So use good moisturizers, good serums, which will help you guys a lot with your makeup. So regular makeup anna kabatti I'm not using any concealer or anything, direct ga foundation ki vellipothunanu. ఎంత హరీలో ఉన్నా ఇన్వెస్ట్ యువర్ టైమ్ టు మేక్ ష్యూర్ యు ఆర్ అప్లయింగ్ ఫౌండేషన్ రైట్. నెక్స్ట్ జస్ట్ మ్యాక్ ఫౌండేషన్ పౌడర్ అండి. నెక్స్ట్ ఐబ్రోస్కి being an eyebrow threading artist, I at least expect eyebrows to be perfect. Fenty Beauty eyeliner, Fenty Beauty mascara, కొంచెం బ్లష్ అప్లై చేద్దాం. కొంచెం హైలైటర్ అప్లై చేద్దాం. Cute, no? And our last part is lipstick. Oh, ఎవరో లిప్స్టిక్ షేడ్ అయ్యారు ఏదో వీడియోలో. ఇది వచ్చి సెఫోరా బ్రాండ్ నుంచి 24 షేడ్ నెంబర్. ఇది వచ్చి మ్యాక్ నుండి 134 షేడ్ నెంబర్. పేరు రూబీ ఫ్యూ అంట. 134 షేడ్ నెంబర్ ఇది మ్యాక్లో. ఆల్ డన్ గైస్. సో కట్ షార్ట్లో తీయకుండా చేసినా కూడా 15 minutesలో హెయిర్ అయిపోయింది, మేకప్ అయిపోయింది, అంతా రెడీ కూడా అయిపోయాను నేను. జస్ట్ ఇంక ఇయర్ రింగ్స్ ఒకటే పెండింగ్ ఉంది. అండ్ బై ద వే గాయస్, ఐఎమ్ సో ఎక్సైటెడ్. నా బర్త్డేకి నేను ఒక సెల్ఫ్ గిఫ్ట్ ఇచ్చుకున్నాను అనమాట. అదేంటి అంటే గూచీ గోల్డ్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవాళ వస్తుంది, ఐ థింక్ ఎనీ టైం వచ్చేస్తుంది అనమాట. నేను ఉండట్లే కానీ వేసుకోవడానికి. ఐ విష్ ఇట్ వుడ్ హ్యావ్ అరైవ్డ్ ఎస్టర్డే. నిన్న వచ్చుంటే కనుక పక్కా వేసుకునేదాన్ని ఇవాళ. సో అది నేను ఇచ్చుకునే గిఫ్ట్ అనమాట. అండ్ మా మమ్మీ ఇండియా నుంచి మా ఫ్రెండ్స్ వస్తుంటే వాళ్ళతో నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న గోల్డ్ కమ్మలు పంపించారు అండ్ ముక్కు పుడక పంపించారు అనమాట, కొత్తగా చేసుకున్నది. అది కూడా వచ్చింది నిన్న. ఇంకా ఓపెన్ చేయలేదు, ఇప్పుడు ఓపెన్ చేద్దామా? లెట్స్ డూ దాట్.
ఇవైతే కావండి, కానీ ఈ డ్రెస్కి ఏది వేసుకోవాలో అర్థం కావట్లే. ఇది వచ్చి స్వరోస్కి, ఇది వచ్చి సిల్వర్ ఇయర్ రింగ్స్. ఏది మ్యాచ్ అయిందో తెలియట్లేదు నాకు. నల్ల పూసలు వేసుకుంటున్నాం కాబట్టి దీనికి ఇదే బాగుంటుందేమో అనుకుంటున్నాను. దీనికంటే గాష్ మీరు చెప్పండి గైస్, ఏది బాగుందో. నాకు తెలుసు అంతలోపు నేను వేసేసుకొని ఉంటాను. లెట్స్ గో విత్ దిస్ వన్. డ్రెస్కి మ్యాచ్ అవుతాం. బట్ దీస్ ఆర్ ప్రిటీ వన్స్ టు గైస్, రైట్? చూడండి గైజ్ ఎంత చీట్ చేస్తున్నాడో. మమ్మీ ఇచ్చే గిఫ్ట్, మమ్మీ కూడా కాదండి, నేను కొనుక్కున్నది. అసలు మమ్మీ పంపించింది ఇండియా నుండి. నా గిఫ్ట్ హ్యాపీ బర్త్డే అంట. హ్యాపీ బర్త్డే పండుగ చేసుకో. ఎందుకు రా బుజ్జు? సో దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ గైస్. ఇది దేనికంటే, మీరు చూసుంటే మా అత్త వాళ్ళ హౌస్ వార్మింగ్కి ఒక చాకర్ వేసుకున్నా కదా, ఆ చాకర్కి ఇయర్ రింగ్స్ లేకుండా అనమాట. ఆ చాకర్ నేను అజయ్ ఓం ప్రకాష్ జ్యువెలర్స్లో చేయించుకున్నాను. ఇది వచ్చి భాగ్యలక్ష్మి జ్యువెలర్స్ అంకుష్ అనే అతనితో చేయించుకున్నాను అనమాట. దానికి మ్యాచింగ్గా ఉంటుంది. ప్లస్ నా దగ్గర ఇంకొక లాంగ్ హారం ఉందన్నమాట, రామ్ సీత హారం. దానికి మ్యాచింగ్గా ఉంటుంది, అన్నిటికీ మ్యాచింగ్ ఉంటుందని చెప్పి ఇది చేయించుకున్నాను. అండ్ ఇంకొక ముక్కు పుడక చేయించుకున్నాను అనమాట. ఐఎమ్ గోయింగ్ టు వేర్ దిస్ ఫర్ వరలక్ష్మి వ్రతం. యా, నేను సెకండ్ వీక్ చేసుకోలేకపోయానండి, అందుకనేసి 4th వీక్ చేసుకుంటున్నా వరలక్ష్మి వ్రతం. వెరీ ప్రిటీ, చాలా చాలా బాగా వచ్చింది ఇదైతే. ఈ డ్రెస్కి, నా ముక్కు పొడక్కి. ఓకే, వరలక్ష్మి వ్రతంకి కొత్త ముక్కు పుడక. సో దిస్ ఇస్ ద డిజైన్ గైస్. ఇది ఎందుకు అంటే నక్షీకి అన్నిటికీ పనికొస్తుంది అని చెప్పి చేయించుకున్నాను అనమాట. ఇలాగా వైట్ కుందన్ విత్ ఎమరల్డ్ బీడ్స్ అండ్ రెడ్ కుందన్స్. ఎందుకు అంటే అన్నిటికీ సెట్ అవుతుంది అని చెప్పి ముత్యాలు. సో ఇది వచ్చి అరౌండ్ 53,000 పడింది. యాక్చువల్లీ ఎందుకు అనుకున్నాను, వెరీ స్ట్రాంగ్ ఉంది గైస్ ఇది. అసలు చూసారా థిక్గా, అసలు ఎంత థిక్గా ఉందో వెనకాల. సాలిడ్గా చేశాడనమాట అంకుష్. సో లెట్ మీ నో ఇఫ్ యూ గైస్ వాంట్ అంకుష్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు కావాలి అంటే. నాకు నోస్ పియర్సింగ్ సిస్టమ్ ఉండదు, కానీ ఇలా ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు మంచిగా వేసుకోవాలనిపిస్తుంది అనమాట, అప్పుడు నచ్చుతుంది. ఇప్పుడు కమ్మలు పెట్టి చూద్దాం. కమ్మలు బరువు అయితే చేయొద్దు అని చెప్పాను, కానీ కుందన్స్కి వీ కెనాట్ కంట్రోల్ అండి. ఎందుకు అంటే గోల్డ్ పడాలి, వెనకాలంతా క్లోజ్డ్ ఉంటుంది కదా, ఓపెన్ ఉండదు సెట్టింగ్. సో ఆబ్వియస్లీ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే నగని ఎంత ఇష్టపడి చేయించుకుంటామో ఎక్కువసేపు వేసుకొని ఉండలేమన్నమాట. చెవులు నొప్పులు వస్తూ ఉంటాయి, ఎప్పుడెప్పుడు తీసేద్దామా అనిపిస్తుంది. అదొక్కటే ప్రాబ్లమ్, లేకపోతే ఆల్ గుడ్. ఆ చాకర్ నా దగ్గర లేదనమాట, తేవాలి బ్యాంక్ నుండి. సో వెరీ ప్రిటీ గైస్. అది వేసుకొని లాంగ్ వేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఎప్పుడు వేసుకుందాం అనుకుంటున్నానంటే 30th వ్రతం అయిపోయాక ఈవినింగ్ పూజ తాంబూలంకి పిలుస్తున్నాను అనమాట. అప్పుడు చూపించా కదండి ఆ లైట్ గ్రీన్ కలర్ సారీ విత్ ఈ చాకర్, ఈ కమ్మలు, ముక్కుపుడక అండ్ నా దగ్గర రూబీ హారం ఉందన్నమాట బీడ్స్ది, అది వేసుకుంటాను, వడ్డానం వేసుకుంటాను. దట్ ఈస్ వాట్ మై ప్లాన్ ఈజ్. సో ఈ కమ్మల్ కాస్ట్ వచ్చి అరౌండ్ 4 lakhs అనుకుంటా అండి, సమ్వేర్ అరౌండ్.
సో ఎలా ఉన్నాయో చెప్పండి నా కమ్మలు గాయస్. ఇప్పుడైతే ఈ కమ్మలు పెట్టేసుకుందాం. మధుకి బ్యాండ్ నచ్చిందంటే ఇది వేసుకొని ఉండొచ్చు కదా అని అడుగుతున్నాడు. సో ఇదొక ఆప్షన్. ఆర్ మన రెగ్యులర్ ఆప్షన్ హై పోనీటెల్. ఏది బాగుంది? వదిలేద్దామా? ఎప్పుడు వదలలేదు. Yeah, let me leave like. And కొంచెం perfume and watch and bracelet. అది గిఫ్ట్ చేసిన హ్యాండ్ బ్యాగ్. దీంట్లో ఏమేమి పెట్టుకుందామంటే పౌచ్, లైసెన్స్ కార్డ్స్, ఒక హెయిర్ బ్యాండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఐ వాంట్ టు డూ ద పోనీటైల్, అండ్ ట్రైపాడ్, మైక్ సెట్. అంతే గైస్. ట్రైపాడ్ తెచ్చేస్తా, మైక్ సెట్ తెచ్చేస్తా. ట్రావెల్ ట్రైపాడ్, మై మైక్ సెట్ రెండు హ్యాండ్ బ్యాగ్లోకి వెళ్ళిపోతాయి. చెప్పులు కూడా మ్యాక్ అండ్ మ్యాక్లో సేమ్ కలర్ ఉంది కదా, అది వేసుకుందాం అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ మై ఓవరాల్ అవుట్ఫిట్ ఫర్ మై బర్త్డే. ఎలా ఉందో కమెంట్ చేయండి. లుకింగ్ ప్రిటీ గైస్. సో అండ్ వీ విల్ గెట్ స్టార్టెడ్. ఆ తర్వాత ఆ ట్రిప్ లాగ్ వేరే చేస్తానన్నమాట. ఇది వచ్చి ఓన్లీ గెట్ రెడీ. ఐ విల్ ఆల్సో షో యూ గైస్ మై చెప్పులు. దిస్ ఈజ్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఇది అనుకోండి హ్యాండ్ బ్యాగ్కి కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. కానీ టుడే దేర్ విల్ బీ అ మోర్ అండ్ మోర్ వాక్ అనమాట. వాక్ కూడా సరిపోవాలి, కంఫర్ట్ ఉండాలి, అది కూడా చూసుకోవాలి నేను. నాట్ జస్ట్ దిస్. యాక్చువల్లీ టోరీది కూడా బాగా మ్యాచ్ అయిందండి. హ్యాండ్ బ్యాగ్ అయితే కరెక్ట్ పర్ఫెక్ట్ మ్యాచ్. సో టోరీ తీసుకుంటా. సో దాట్స్ ఇట్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. నా బర్త్డేకి ఇలా రెడీ అయ్యానమాట. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.